హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అయితే బాచిపల్లి ఫ్రెండ్స్. చాలా రోజులు ఏమాట మన లైవ్లో వీడియో తీసి అన్ని వీడియో అది మన డబుల్ బెడ్రూమ్ వీడియో చూసి పెడుతున్నాం కాబట్టి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట. ఒకటే వీడియో మీద పెడుతున్నారు ఎందుకు అని చెప్పేసి. మరి ఒకటే వీడియో కాకపోతే 100 పెట్రోల్ పెట్టుకొని అంత దూరం పోయి వీడియోలు తీయలేం కదా బ్రో. అందుకని ఒకటే వీడియో మీద అప్డేట్ వచ్చినప్పుడు అదే వాయిస్ ఓవర్ చెప్పి పెడుతున్నాం అనమాట. సరే, ఓకేనా. ఇప్పుడైతే మన అప్డేట్ అయితే వచ్చేసి బాచిపల్లి ఫ్రెండ్స్. బాచిపల్లిలో అయితే టోటల్గా 5 ట్రాన్స్ఫారాలు అనమాట. 3 ట్రాన్స్ఫారాలు అయితే ఫిట్ అయిపోయాయి కరెంట్ వర్క్ అయితే. ఇంకా 2 ట్రాన్స్ఫారాలు అయితే ఫిట్టింగ్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ కరెంటు మీటర్ విషయానికి వచ్చేసరికి అయితే సైడ్ బాక్స్ అయితే ఏదైతే ఉంటుందో కరెంటు మీటర్ సైడ్ బాక్స్ ఉంటుంది కదా, అదైతే ఫిట్టింగ్ అయితే అయిపోయాయి. ఇక మరి మీటర్లు ఎప్పుడు ఫిట్ చేస్తారంటే ఇంకొక 3 వీక్స్ అయితే పడుతుందైతే చెప్తున్నారు అనమాట. ఆ 3 వీక్స్ తర్వాత అయితే మీటర్లు వస్తాయి. ఇంకా ఫిట్టింగ్ కాలేదు. 3 వీక్స్ తర్వాత మీటర్లు అయితే వస్తాయంట. ఆ తర్వాత ఫిట్టింగ్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారంట. ఇంకా మేబీ ఇంకొక 1.5 మంత్ 2 మంత్స్ ఈజీగా పడుతుంది. ఇక తర్వాత ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా అయిపోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం అంట. చాలా దిక్కులో ఇదే అంట బడ్జెట్ ప్రాబ్లం అంటే. చాలా దిక్కులో ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా దిక్కులో పెండింగ్లో పడ్డాయి అనమాట. ఎక్కడెక్కడ అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఈ కొల్లూరులో కూడా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లో పడ్డాయి. అదేవిధంగా మనకి ఇక్కడ సీతారాము బగ్ దగ్గర కూడా పెండింగ్లో పడ్డాయి మనకి ఇక్కడ. అదే కాకుండా ఈ దమ్మాయిగూడలో కూడా కొంతమందికి అయితే ఈ వాటర్ సప్లై అయితే తగ్గిపోయిందంట. అంటే వాటర్ లేక కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారంట. అదే కాకుండా మనకి ఇక్కడ ప్రతాప్ సింగారంలో కూడా కొంతమందికి అయితే వాటర్ ప్రాబ్లం ఉందంట. చాలా దిక్కులు అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కొన్ని దిక్కులు అయితే ధర్నాలు కూడా చేస్తున్నారు అనమాట. ప్రాపర్గా మన వీడియోలు అయితే ఎక్కడ ఏ అప్డేట్ ఉన్నా ప్రాపర్గా కనుక్కొని మాత్రమే ఈ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో మా ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు వస్తుందన్నమాట. చాలామంది ఏమంటున్నారంటే ఎక్కడెక్కడో వీడియోలు చూస్తున్నారు. అక్కడక్కడ వీడియోలు చూసి మీరు ఫేక్ వీడియో అంటే ఫేక్ వీడియో చెప్పేటోడు ఎవరు ఇలా ఫేస్తోనే వీడియో చేయలేడు. ఓన్లీ వాయిస్ ఓవరే ఇస్తాడు. వాయిస్ ఓవర్ నేను కూడా ఇస్తాను, కానీ ఎందుకు నాకు ఇది ఒక్కటే కాదు కదా, మాకు కూడా వర్క్ ఉందన్నమాట. దీంట్లో మనకి పెద్దగా వచ్చేది ఏముండదు. మా అంటే ఒక్కొక్క వీడియోకి వచ్చేసరికి ఒక 30 రూపాయలు 40 రూపాయలు వస్తాయి ఒక్క వీడియోకి. మేము అంత దూరం కష్టపడి ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఇక ఏం లాభం ఉండదు కదా. మీరు ఇచ్చే ఒక లైక్తోనే రీచ్ అనేది మాకు పెరుగుతుంటుంది అనమాట. మీరు లైక్ ఇవ్వకపోతే రీచ్ ఉండదు, ఏముండదు. అందుకని దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి. నాకు నచ్చుతుంది కదా, నచ్చితే లైక్ చేయండి. లైకే కదా, మీరైతే మనీ అయితే స్పెండ్ చేయట్లేదు కదా, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్లకు అయితే రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు కొంతమంది. ఈ రిప్లై ఎందుకంటే అంటే చెప్తున్నాం కదా, అదే కొంచెం వర్క్ బిజీలో ఉన్నాయి అనమాట. మా టీం అయితే ఉంది, ఎక్కడెక్కడ సమాచారం ఉన్నాయో అవన్నీ పట్టుకొస్తున్నారు అనమాట. తొందరలోనే అన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా దిక్కులో ఈ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెద్దగా అప్డేట్ ఏమి ఉండదు. 1 రోజుకి 2 రోజులకి అప్డేట్లు అయితే ఏం చేంజ్ కావు. మీరు ఇప్పుడు ఒక వీడియో పెట్టిన తర్వాత ఇవాళ ఒక వీడియో, ఇప్పుడు బాచిపల్లి వీడియో పెట్టాను, వాళ్ళు రేపే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనమాట. ఈ వీడియో చూడరు, బాచిపల్లి వీడియో అప్డేట్ పెట్టండి బ్రో అని ఎట్టంటే చెప్పండి. ఇక ఇప్పుడు ఒకటే వీడియోని 2-3 సార్లు పెడితే వ్యూవర్షిప్ మంచిగా ఉండదు కదా, అలా కూడా చికాకులు వేస్తుంది కదా. కావున అర్థం చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది అనమాట. వస్తే మీకు ఎలాంటి అప్డేట్ పెట్టినా కూడా మీకు అందుద్ది. అదేవిధంగా మన ఛానల్లో హిందీలో కూడా పెడుతున్నాము కొన్ని వీడియోస్. దయచేసి ఈ తంబెల్ మీద ఉంటుంది హిందీ వీడియో అని చెప్పేసి. హిందీ వీడియో మీకు నచ్చితే చూడొచ్చు, లేదంటే లేదు. సేమ్ వీడియో ఇప్పుడు నేను తెలుగులో ఏది చెప్తున్నానో అది హిందీ అనమాట. సేమ్ టాపిక్ హిందీలో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదనమాట సంగతి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మంచి ముందుకు వస్తాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొక్కండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.